ఓకే సార్. ఇంతలా మాట్లాడతానే తప్ప అంతా మీ మంచి కోసమే సార్. ఎవరు మీ పార్టీని రెండుగా చీరుస్తారని బెదిరిస్తున్నారు? కేశవమూర్తి కరెక్టా సార్? ఇంకో 2 రోజులు ఆయన రాజకీయ జీవితం క్లోజ్ సార్. ఆ పని నేను చేస్తా. ఎలా తెలుసు సార్, కానీ మీతో చెప్పను. అపోజిషన్ పార్టీకి కావాల్సింది మీ పార్టీ పేరు చెడిపోవడం. అదే సమయంలో మీకేదైనా మంచి జరగాలి. నాకు 2 కావాలి సార్. రేపు రూలింగ్ లోకి ఎవరొచ్చినా నా బతుకి డోకా ఉంటదిగా. ఐ లైక్ యూ. ఇంకో 5 నిమిషాలు మీతో మాట్లాడచ్చా సార్? 5 నిమిషాలు. ఓకే, విల్ స్టార్ట్ నౌ. అప్లోడ్. Everyone, on your toes. Timing is everything. నా పేరు సీతాలు. నా కూతురు పేరు జయలక్ష్మి అండి. 12వ తరగతి వరకు చదివించాను. పై చదువు చదివించే స్తోమత లేక ఏదైనా సాయం చేస్తారని మంత్రి కేశవమూర్తి గారిని కలిశాను. ఆయన సాయం చేస్తాను అంటూ నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు నా కూతురు కడుపుతో ఉందండి. మేడం, మంత్రి కేశవమూర్తి మీద ఫిర్యాదు చేస్తున్నారే, దానికి బలమైన ఆధారం ఏదైనా ఉందా? ఉంది. మాకు సాయం చేస్తానంటూ మాయ మాటలతో మోసం చేసేదంతా ఈ ఫోన్లో రికార్డ్ అయింది. ఇది మీకు ఇస్తాను. ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం దొరకడం లేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే కొట్టి తరివేస్తాం. ఆవిడ చెప్పేదంతా నిజమేనేమో. ఎంత అన్యాయమో చూసావా? ఇలా చూడు, ఊరికి ఆడవకు. జరిగిందేదో జరిగిపోయింది. ఫోన్ లో కాకుండా నేరుగారా. నీకేం చేయాలో చేస్తాను. ఈ రోజు నా కూతురికి జరిగింది, రేపు మీకు జరిగింది. సీతాలు అనే మహిళ తన కుమార్తెను మంత్రి కేశవమూర్తి లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ ని ఆవిడ బయట పెట్టారు. ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి ప్రజల మధ్య కలకలం సృష్టిస్తోంది. ఇది పచ్చి అబద్ధం అండి. నాకు ఆ అమ్మాయి ఎవరో తెలీదు. నేను ఇంతవరకు ఆ అమ్మాయిని చూడలేదు. ఈ నేపథ్యంలో మంత్రి కేశవమూర్తి మీద తగిన చర్యలు తీసుకోవాలని కార్మికుల మహాకూటమి పార్టీకి చెందిన నందగోపాలకృష్ణ ప్రస్తుతం కాగడ పోరాటాన్ని చేపట్టారు. అధికార పార్టీ డిస్మిస్ చేయి. దుర్మార్గుడు కేశవమూర్తి దుర్మార్గుడు, హంతకుడు కేశవమూర్తి హంతకుడు. సోషల్ మీడియా ఫుల్ గా ట్రెండింగ్ వనిత అర్జెంట్ గా పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. డ్యామేజ్ ఇస్తాం. ఎస్పీ సార్, ఏం జరిగినా పట్టించుకోకండి. సీఎం ఆర్డర్. జస్ట్ ఫాలో ద ప్లాన్. Cameras close to Gopalam's face. 2 of them wide. Quickly. Cam A close. Cam B and C wide. Dismiss చేయి. అధికార పార్టీ డిస్మిస్ చేయి.
అలా చూస్తూ కూర్చుంటారేంటండి? నందగోపాలకృష్ణ కాగడా పోరాటం ఆల్ ట్రెండింగ్ వనిత. City trend. నో వనిత, ఆల్ ఓవర్ ఇండియా. Inform all news channels to focus on Gopalam. వనిత, 1 సెకండ్. What? What's happening? కొత్తమని మాత్రం చెప్పారు కాబట్టి ఎంత వదిలేస్తాం, లేకపోతే మీ ఇద్దరు తగలెట్టేసేవాళ్ళం. రేయ్, వదిలేరా, ఇంకోసారి దొరకపోతారా? ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత పొగ? నేనే మన కుర్రోళ్ళకి చెప్పి వేయమన్నాను. గోపాలు, నీ ప్లాన్ అదిరింది, కానీ నువ్వు అనుకున్న రీచ్ రాదు. జనాలు నీ మొహం కాసేపు చూసి ఛానల్ ని మార్చేస్తారు. ట్విట్టర్, ఫేస్బుక్ లో ట్రెండింగ్ అవుతుంది, కానీ 2 రోజుల్లో అందరూ మర్చిపోతారు. సరిపోదు, ఇది సరిపోదు. చావాలి మావా, చావాలి. ఎవడో ఒకడు చావాలి. అలా చేస్తేనే జనానికి ఇంట్రెస్ట్. ఇదిగో నన్ను గుండెల్లో పొడిచి అధికార పార్టీ వాళ్ళే పొడిచారని ఓని గట్టిగా ఏడు. మామా, నీ ఏడుపుకి లోకమే దద్దరిల్లిపోవాలి. త్వరగా పొడు. ఆలోచించకరా, ఏ నిమిషమైనా పోయే ప్రాణమేగా. నీ చేతుల మీదుగా పోతే నా ఆత్మ శాంతిస్తుంది మామా. పబ్లిసిటీ వద్దు, ఈ బొంగు వద్దు. నేను బయలుదేరతా. దీనికి ఎంత కష్టపడ్డావా? నేను ఇలాగే పోతే నా పార్టీ డబ్బిస్తుంది, అధికార పార్టీ ఆదుకుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా జీవితాంతం నువ్వు నా కుటుంబాన్ని చూసుకుంటావురా. అనాథగా హాస్పిటల్ బెడ్ మీద చావడం కంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన వరంరా. రే గోపాలం, చెప్పేది వినరా, నీకు పుణ్యం ఉంటుందిరా. ఇంతకు మించి మాట్లాడమని నేనే. సరేరా, అనుకున్న ప్లాన్ అయినా కరెక్ట్ గా పూర్తి చేద్దాం. మనల్ని నమ్మొచ్చి ఇంతమంది తన్నులు తిన్నారు, వాళ్ళ కోసమైనా ఏదైనా చెయ్యాలి కదరా. ఇదిగో, కత్తిని పట్టుకో. మనోళ్ళకి ఫోన్ చేసి ముందు ఈ పొగని ఆపమని చెప్పాలి. అసలు నమ్మే లేదురా, నీ చేతులతో ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందిరా. నీ పెద్ద మనసుకి నువ్వు బాగుండాలి, చాలా గొప్పవాడు అవుతావు. నా కుటుంబాన్ని చూసుకురా. నా కూతురు బాగా చదువుతోంది, తనని ఎలాగైనా ఐఏఎస్ చదివించి వెళ్ళి
అధికార పార్టీ మంత్రి కేశవమూర్తికి వ్యతిరేకంగా నందగోపాలకృష్ణ చేసిన కాగడ పోరాటంలో కార్యకర్త రాజా మరణించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకుడు భానుమూర్తి కార్యకర్త రాజా మృతదేహానికి నివాళులర్పించి వస్తుండగా రాజా మరణం ఆ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. పోరాటంలో ఏర్పడిన ఘర్షణ వల్ల ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త రాజా మరణానికి ముఖ్యమంత్రి ఆదినారాయణ తన సానుభూతిని తెలియజేశారు. అది మాత్రమే కాక ఆ ఘర్షణకి తమ పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని వారు తేల్చి చెప్పారు. పైగా పార్టీకి కళంకం తెచ్చిపెట్టిన మంత్రి కేశవమూర్తిని మంత్రి పదవి నుంచే కాక పార్టీ సభ్యత్వం నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నట్టుగా తెలియజేశారు.